ఉండడానికి కాదు, ప్రభు బిడ్డలుగా ఉండడానికి. లోకాశలకి శరీర క్రియలకి మనం సిలువలో పట్టాం. ఆత్మీయంగా క్రీస్తుతో జీవించడానికి క్రీస్తుతో అంటుకట్టపడ్డాం. కనుక ఈరోజు అబ్రాహాము జీవితాన్ని చూస్తున్నాం. లోకంలో దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహాము దేవుడి మాట విని ఆయన ఆ దేవుడిని హత్తుకొని దేవుడి స్నేహితుడు అని అనబడ్డాడు. తను ఎక్కడికక్కడ బలిపీఠం కట్టుకొని ప్రార్థన చేశాడు. ఆ బలిపీఠం అంటే ఏంటి చెప్పండి? అనుదినము బలి అర్పించి తన జీవితాన్ని దేవుని సరి చేసుకునేవాడు. దేవునికి తనకి మధ్యలో ఏమైనా అడ్డం ఉందా అని చూసుకునేవాడు. దేవుడికి అర్పణగా ప్రతిరోజు చెల్లించేవాడు. ఒక్కగానొక కుమారుణ్ణి అర్పించుకుంటే ముందు అబ్రాహాము కొన్ని అలవాటు, ప్రతిరోజు బలిపీఠం కట్టి ఆయన ప్రార్థన చేయడం. ఈరోజు ఎవరిదే అలాంటి నీ హృదయాన్ని సమర్పించుకొని దేవుడి దగ్గర ప్రభువా నన్ను అప్పగించుకుంటున్నాను. రోగుల పత్రిక 12వ అధ్యాయం సజీవియాలుగా మీ శరీరాలను సమర్పించండి అంటున్నాడు. అదే దేవుడికి అనుకూలమైందట. మరి అనుభవం ఉందా? ఏదో బలి అర్పణ ఇవ్వటం కాదు, కానీ నీవే దేవుడికి ఒక అర్పణగా ఇవ్వటం. ఆదివారం వచ్చేటప్పటికి దేవుడు తన అతిథి కుమారుని నీకు బలి అర్పణగా చేశాడు. మన పాపాలు క్షమించబడి మనం ఆ కుమారునితో పాటు కుమారుని వంటి వారు కావాలని ఆయన మనకు పిలిచాడు.